మీ ఘనమైన పరిశుద్ధమైన నామములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాయన నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి మరి జన్మదిన కార్యక్రమంలో నాయన మేమంతా కలిసి ప్రభువా నిన్ను మొదటగా పాటల ద్వారా స్తుతించాం. అలాగే మొదటి వర్తమానం ద్వారా ప్రభువా మరి నిన్ను మహింపరిచాం నాయన. కొద్ది మాటలు ప్రభువా మరి నేను కూడా చెప్పటానికి నిలబడబోతుండగా నాయన మీ మాట నా నోటించండి. నాయన బిడ్డలకు కావలసినటువంటి మరి మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడును క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తండ్రి అయిన దేవుడు మొదటగా మానవుణ్ణి మానవ నిర్మాణం ఆదాము ద్వారా జరిగించాడు. అది ఎలాగో మీ అందరికీ తెలుసు. మొదటిగా మానవ నిర్మాణం దేవుడు ఎలా చేశాడు. నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను. మొదటిగా దేవుడు మానవుణ్ణి మట్టి చేత నిర్మించి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పరిపూర్ణమైన మానవుడు, బాల్యం లేదు, బాల్య దశ లేదు, శిశు దశ లేదు, ఏమండి, పరిపూర్ణమైన మానవుడిగా మట్టి చేత నిర్మించి ఆయన ఆత్మను ప్రవేశపెట్టి జీవింపచేశాడు. ఇది మొదటి పద్ధతిగా దేవుడు మానవ నిర్మాణానికి పునాది వేశాడు. అయితే రెండవదిగా దేవుడు రెండవసారి హవ్వను నిర్మించేటప్పుడు మాత్రం ఆదామును చేసిన విధంగానే, ఆదాముకు జన్మనిచ్చిన విధంగానే చేయలేదు. అక్కడ పద్ధతిని మార్చేశాడు. మొదటి పద్ధతి మంటిని తీసుకొని మరి బొమ్మను చేసి ఆ బొమ్మలోకి జీవాన్ని పోసి జన్మనిచ్చాడు ఆదాముకి. మరి మళ్ళీ అదే తీరుగా అవ్వను కూడా చేయొచ్చు కదా. అవని అలాగ చేయకుండా ఆదాము యొక్క పక్కటెముకను ఎలా తీసేటైతే అతనికి గాఢ నిద్ర కలుగజేసేది. అతనికి గాఢ నిద్ర కలుగజేసి, ఆ మాట చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకొని వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ పద్ధతి మార్చేసిండు. ఆదాము పక్కటెముక నుంచి హవ్వని చేశాడు. ఎందుకు? అలాగే చేయొచ్చు కదా, మళ్ళీ మట్టి తీసుకొని చేసి హవ్వని చేయొచ్చు కదా. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒకటి ఆలోచన చేయాలి, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఆదాములో నుంచే తీశాడంటే ఆదాముకి హవ్వకి మధ్య సంబంధం ఉండాలి. వారిద్దరి మధ్య సంబంధం, అది రక్త సంబంధం. ఎముక ఆయన ఎముకల నుంచి తీసుకోబడింది. తర్వాత ఆదాము చెబుతాడు, నా మాంసములో మాంసం, నా ఎముకలో ఎముక. అంటే ఇక్కడ ఆదాము మాంసం, ఆదాము ఎముకను, అంటే ఇక రక్తం అన్నీ వచ్చేసినట్టే కదా. అన్నిటిని ఆదాములో నుంచి తీసుకొని చేశాడంటే ఇక్కడ ఒక సంబంధాన్ని వారిద్దరి మధ్య ఏం చేశాడు అమ్మా? ఇక్కడ వారిద్దరి మధ్య సంబంధం అదే వేరువేరుగా, అదే మళ్ళా మట్టితోనే చేస్తే వారి మధ్య సంబంధానికి అవకాశం లేదు.
ఆదాముని మట్టితో చేశాడు, అక్కడ పడేశాడు, జన్మనిచ్చాడు. ఓకే, హవ్వను కూడా మళ్ళా అదే మట్టితో చేసి అదే విధంగా చేస్తే వారిద్దరి మధ్య సంబంధానికి అవకాశం ఉందంటారా? సంబంధం ఉందంటారా? సంబంధం లేదు, వేరు 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 వేరు. అందుకే ఆదాం కూడా అక్కడ తెలుగు ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో నా మాంసం ఆయనలో నుంచి తీయబడ్డది కాబట్టి ఆయనతో సంబంధం కలిగి ఉంటుంది. ఆయనతో సంబంధం ఆమెకు ఉంటుంది, ఆమెతో సంబంధం ఆయనకు కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ వారిద్దరి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంబంధం ఉండటం వలన వారిద్దరి మధ్య ఒకరినొకరు ప్రేమ కలిగి, ప్రేమ సంబంధం, రక్త సంబంధం. ఏమండి, ఈ రెండు కలిసి దేవుడు ఈ రెండు కలవటానికే, వీళ్ళిద్దరి మధ్య సంబంధం కలిగి ఉండటానికే, ప్రేమలో ఉండటానికే ఈ సంబంధాన్ని, ఇదిగో ఈ జన్మని, హవ్వ జన్మని ఈ విధంగా నరునిలోంచి తీయటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే వెంటనే ఆయనకు తెలియదు, అయినా కానీ ఏమంటాడు ఆదాము? చూడండి సంబంధం ఎలా అక్కడ ఆయన్ని ప్రేరేపించేసిందో. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అనేసి. అంటే ఆయనలో నుంచి తీయబడ్డది. ఈయనకి ఎలా తెలిసిపోయింది మరి? అదే సంబంధం, వారిద్దరి మధ్య దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధం. ఆ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ వారిద్దరిని ఏం చేశాడు? జతపరిచాడు. అంటే మొదట మానవుడిని నిర్మించాడు, తర్వాత హవ్వని కూడా నిర్మించాలంటే వారిద్దరి మధ్య ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే విడివిడిగా ఉండే అవకాశం ఉంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండే అవకాశం లేదు, సంబంధం ఉండే అవకాశం లేదు. కనుక ఆ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత వారిద్దరిని కలిపి జతపరిచి వివాహ వ్యవస్థకు ప్రాణం పోశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వివాహ వ్యవస్థలో వారిద్దరిని జతపరచి, అంటే వారికి వివాహం చేసినప్పుడు, ఇక ఆదికాండం 4వ అధ్యాయంకి వెళ్ళినప్పటికీ వాళ్ళిద్దరూ కూడి ఆదాము హవ్వను కూడగా ఆమె గర్భవతి అయి కయ్యూరుని కని, యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను, మనిషిని సంపాదించుకున్నాను. అంటే మొదటగా మానవుణ్ణి నిర్మించాడు, జన్మనిచ్చాడు. తర్వాత అవ్వని అతనిలో నుంచి తీసి వారిద్దరి మధ్య సంబంధం ఏర్పాటు చేసి వారిద్దరిని జతపరిచి వివాహం చేసి కుటుంబ వ్యవస్థకు పునాదేశాడు. ఏదైతే ఆ దినాన కుటుంబ వ్యవస్థకు పునాదేశాడో అది శాశ్వతంగా ఈ ప్రపంచ మానవులలో ఎప్పటికీ అదే వ్యవస్థ నడుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట జన్మనిచ్చాడు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంబంధాన్ని శాశ్వతమైన సంబంధంగా ఉండటానికి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వివాహ వ్యవస్థ తరువాత వాళ్ళు ఏకమై కుటుంబ వ్యవస్థకు పునాదేశారు వాళ్ళు. ఆ కుటుంబ వ్యవస్థలో 3వ మనిషి, అది చూడండి, అక్కడ కుటుంబ వ్యవస్థలో ఎక్కడొక తీరుగా మానవుడిని మళ్ళీ బయటికి రప్పించేశాడు. వారిద్దరిని ఏకం చేసి వాళ్ళు కూడగా, వారిద్దరు కూడుకున్నప్పుడు ఇక్కడ ఇద్దరు రక్త మాంసాలు మళ్ళీ అతను పంచుకొని పుట్టి ఈ భూమి మీదకి వచ్చి కుటుంబ వ్యవస్థకు ప్రాణం పోసి ఆ కుటుంబ వ్యవస్థలో మొదటగా బయటికి అలా జన్మను దేవుడు కుటుంబ వ్యవస్థ ద్వారా మానవుల్ని రావాలని. ఎందుకు ఇలా రావాలనుకున్నాడంటే అపోస్తల కార్యంలో మొదటగానే అది దేవుడి సంకల్పం. ఒకని నుండి అపోస్తల కార్యములు 17:26లో యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకరి నుండి ప్రతి జాతి మనిషి రావాలని ఆయన సంకల్పం. ఒకరి నుంచి ప్రతి జాతి మనిషి సృష్టించి అంత అవసరం లేదు. ఇక అది మనకి ఇంకా ఆ సందర్భానికి వెళ్ళటం లేదు.
ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాగా 3 పద్ధతులు మనం ఇక్కడ చూసాం మానవ నిర్మాణంలో. వివాహం వ్యవస్థ ద్వారా వారిద్దరిని జతపరిచి వారిద్దరి ద్వారా పురుషుని గర్భం నుండి, తండ్రి గర్భం నుంచి, ఇక్కడ చూడండి విలక్షణంగా ఉంది. ఇక్కడ తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశం. తల్లి గర్భంలో 9 నెలలు దేవుడు నిర్మాణం చేయటం, రూపించటం. 9 నెలల ఆయన రూపించిన మీదట 9 నెలలు పూర్తయిన తర్వాత ఈ భూమి మీదకి ప్రవేశం. చూడండి దేవుడు ఎంత విలక్షణంగా పద్ధతులు అనుసరించారు. 1 by 1. ఈ 3 పద్ధతుల్లో ఎంతో ఆలోచనాత్మకం, ఎంతో ఆ మేధస్సు. చూడండి, సంబంధం కోసం ఆదాముల నుంచి తీశాడు. ఆ సంబంధాన్ని ఓకే చేసేసాడు. ఇద్దరి మధ్య సంబంధం అప్పటికప్పుడే ఆదాం అనేసిండి నా ఎముకలో. చూడండి సంబంధం అంతలోకి. తర్వాత వారిద్దరికీ వివాహం ఏర్పాటు చేసి, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ తండ్రి గర్భం నుంచి తల్లి గర్భంలో ప్రవేశింపజేసి, ఇది ఇలా అర్థవంతమైనటువంటి పద్ధతులను అనుసరించి దేవుడు మానవ నిర్మాణానికి ఇది ఈ విధంగా పునాదులు వేసుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని, అలా భూమి మీదకి వచ్చినటువంటి మనం 9 నెలల తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన మనం శిశు దశ దాటుతున్నాం. శిశు దశలో మనం ఎలాంటి వాళ్ళం అంటే, శిశు దశలో మనం పాపం చేయడానికి అవకాశం లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. ఓకే, మరి శిశు దశ దాటిన తర్వాత బాల్యం గురించి మాట్లాడుతున్నాడు. మరి శిశు దశలో ఏమీ మాట్లాడలేదు దేవుడు. బాల్య దశ గురించి అదే ఆదికాండం 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలు. 21వ వచనం అనుకుంటా. ఆదికాండం 8వ అధ్యాయం 21లో నరుని బాల్యం గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట. 8వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, వారిద్దరిని పంచుకొని మరి ఇప్పుడు మనం కూడుకున్నటువంటి ఈ కూడికలో శంకర్ గారు అలాగే అనూష వారిని దీవించి ఇచ్చినటువంటి గర్భఫలం శిశు దశను దాటింది అనుకుంటున్నాను నేను. దాటిందా? ఒక సంవత్సరం, ఇంకా 1-2 సంవత్సరాలు ఉండాలేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి తెలియజేస్తున్నా, ఇక్కడ అందరికీ తెలియజేస్తున్న బాల్యం ముందుంది. బాల్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మీరిప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా శిశు దశలో అతన్ని పెంచుకుంటున్నారు, ముద్దులాడుతున్న అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. కానీ బాల్యం ఉంది. బాల్య దశలోకి వెళ్ళటానికి ఇంకా టైం ఉంది. ఆ టైం వచ్చే వరకు మీరు జాగ్రత్త పడాలని దేవుడు రాయిస్తున్నటువంటి మాట. చదవండి, మరొకసారి చదవండి అన్నమాట. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి ఇక్కడ జాగ్రత్త గమనించాలి మాట. వారి బాల్యము నుండి చెడిపోద్దంట. అంటే బాల్యంలో మంచి చెడులు వివేచించుకునే జ్ఞానం వచ్చేస్తుంది. మంచి చెడు తెలుసుకోగలిగినప్పుడే మంచి అయినా చేయగలుగుతాం, లేకపోతే చెడులోనైనా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాల్య దినముల్లో నుంచి మనం జాగ్రత్త, తల్లిదండ్రులు ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ మాటను బట్టి, దేవుడు ఇచ్చినట్టు ఈ హెచ్చరికను బట్టి ముందుగా బాల్యం వచ్చేసరికి మనం సిద్ధపడి ఉండాలి. మన కుమారులు ఏ విధంగా చూసుకోవాలి, మరి తర్వాత ఏం చెబుతున్నా ఆ మాటలు కూడా చూద్దాం. బాల్య దినముల నుంచి నరుని ఆలోచన చెడిపోద్దట. మంచి పనులు కంటే ఎక్కువ చెడ్డ పనులు చేయటానికి కావలసినటువంటి ఆలోచనలు హృదయంలో పుట్టడానికి అవకాశం ఉంది. అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ ప్రారంభం అవుతుంది అని దేవుడు నరుని ఆలోచన చెడ్డది అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ప్రసంగి గ్రంథంలోనూ సామెత గ్రంథంలోనా ఆ మాట, బాల్య దినములందే సృష్టికర్తను తెచ్చుకోనమంటే, ఇప్పుడు వాడు బాల్య దేశంలో తెచ్చుకోగలుగుతాడా? బాల్య దేశంలో వాడు తెచ్చుకోలేడు కదా. మరి ఎవరు తీసుకురావాలి దాన్ని? తల్లిదండ్రులంగా మనదా బాధ్యత. సృష్టికర్తను స్మరణకు తెచ్చేటటువంటి విషయం, సృష్టికర్త
గూర్చి తెలియజేసే ఆ సందర్భాలను తీసుకెళ్ళటం మనది బాధ్యత. అంతేనా కాదా? మనది బాధ్యత. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు బాల్య దినములందే వాడి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ప్రారంభమవుతాయి కనుక మీరు జాగ్రత్త, తల్లిదండ్రులారా మీరు జాగ్రత్త అంటూ సామెత. మరి ఎలా పెంచాలి వీళ్ళని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథానికి ఒకసారి వెళ్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాల్యంలో నరుడు ఆలోచన చెడ్డదని చెప్పిపోయినప్పుడు దేవుడు మనం ఏం చేయాలా? బాలుడు నడవలసిన త్రోవ, బాల్యం ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణం వాడికి నేర్పాలంట. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏం చేయాలి? బాల్యదినాల్లో మనం దేవుడు చెప్పిన మాట ప్రకారం చెడిపోద్దు నాయన, వాడు ఆలోచనలు చెడిపోతే జాగ్రత్త అని చెప్పి మళ్ళీ సామెతల గ్రంథాలకు వచ్చేసరికి బాలుడు వాడు ఎలాంటి నడక, ఎలా నడవాలి, ఎలాంటి త్రోవలో నడవాలి అనేది మీ బాధ్యత. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు. బాల్యంలో ఏదైతే మనం వాడికి నేర్పగలుగుతామో ఖచ్చితంగా ఆ నేర్పినటువంటి, అది వాక్యమే కానీ, దేవుని మాటలే కానీ, దేవుని సందర్భాలే కానీ వాడి హృదయంలో నాటుకుపోయే అవకాశం బాల్యంలో మాత్రమే ఉంది. భక్తికి బాల్యమే పునాది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు భక్తిపరుడు కావాలంటే ఖచ్చితంగా బాల్యం పునాదిగా దేవుడు మాట్లాడుతున్నాడు. బాల్య దినాలని వాడికి ఒక త్రోవ వారికి నేర్పాలి. వాడు నడవలసిన త్రోవ, నాన్న ఇది మనం పోయే త్రోవ కాదు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళాలి, ఇదిగో మనకు ఒక తండ్రి అని దేవుడు అన్నాడు, ఆయన పిల్లలు మనంతా, ఆయనే నిన్ను నన్ను కన్నాడు, నేను ఈ లోకంలో నిన్ను కొద్ది సంవత్సరాలు నిన్ను పెంచడానికి మాత్రమే నాకు తండ్రి పోస్ట్ ఇచ్చాడు నాన్న, నిజమైన తండ్రి నేను కాదు, అదిగో ఆయన చూపించే వారంగా ఉండాలి. మనం వాడు నడవలసిన త్రోవను చూపించే వారంగా ఉండాలి. వాడు ఖచ్చితంగా పెద్దవాడైనప్పుడు తప్పిపోవాడు. దీనికి ఒక చిన్న సాక్ష్యం నేను చెప్తా, దానికి నాదే చెప్పుకుంటా. మరి ఇక్కడ మీ సాక్ష్యం తెలియదు కదా. నేను చిన్నపిల్లవాడప్పుడు బాల్యంలో మా అమ్మ ఆ మడుపల్లిలో విశ్వాసులు మొదటిది క్రైస్తవ్యంలో. అయితే ఆమె నన్ను చిన్న పిల్లగా, నేను నిక్కర్లో నాకు వేసుకోవటం చేత కాని నాటి నుంచి, నిక్కర్లు నాకు కూడా వేసుకోవటం చేత కాదు, ఆమె స్నానం చేయించి నిక్కర్లు వేయించి చేయి పట్టుకొని మదిర తీసుకుని వెళ్ళేది ప్రార్థనకి. మదిర, జిలుగుమాడు, పాలడుగండి, జిలుగుమాడు పాలడుగు వాళ్ళ సంఘాలు ఉండే. అప్పుడు మా అమ్మగారు ప్రయాణం చేసిన సంఘాలు, వ్యవహార గారు అని తినాలి. ఈ నైట్ పూట కూడా తీసుకుని వెళ్ళేది. నేను ప్రతి విషయం నేను వింటున్నా. మరి అందరి పిల్లలు నిద్రపోతారేమో కానీ నేను ప్రతి వాక్యం వినేవాడిని ఆ రాత్రికాల సమయంలో. అంటే అవి ఏమైనా నేను వినటం వల్ల నా హృదయం వాటితో నిండిపోయింది. కనుక ఏమైంది, ఒకవేళ పెద్ద యవన ప్రాయంలో వచ్చినా కానీ, తొట్టిళ్ళపాటు ఒకవేళ జరిగినా కానీ, తొట్టిళ్ళపాటు జరిగింది యవన ప్రాయంలో అయినా కానీ, ఆమె నడిపిందే త్రోవ, నేను నడవలసిన త్రోవ నేర్పింది. ఏం త్రోవ? దేవుని సన్నిధికి తీసుకుపోవడం, దేవుని వాక్యం వినిపించడం. అది రేత్రా పగల? రేత్రి లేదు, పగలేదు. రేత్రి మీటింగ్లు తీసుకుపోయింది, పగులు ఆరాధనకు తీసుకెళ్ళింది. ఇంట్లో ఆమె ఎప్పుడు అయ్యే మాటలు మాట్లాడుతూ ఉండేది. మరి ఏమైంది నాకు? ఆమె పునాది దేవుడు ఎలా వేయాలని చెప్పి అలా వేయటం ప్రారంభం చేసింది. ఆ పునాది, ఆ దారే నేను పెద్దవాడైనా కానీ యవ్వన ప్రాయంలో కొంచెం తొట్టిల్లుపాటు జరిగినా మళ్ళీ వాక్యం నన్ను ఏం చేసింది? నిలబెట్టింది. నీ దారి, నీ తల్లిదండ్రులు నేర్పిన దారి ఇది కాదు నాయన, నీకు మొదట ఏ నేర్పారు ఆ దారిలోనే నువ్వు ఉండాలి. అమ్మో, నేను చేస్తున్న తప్పు కదా. ఆ వాక్యం నన్ను గద్దిస్తుంది. బాలుడుగా ఉన్నప్పుడు నేర్పిన వాక్యం, విన్న వాక్యం, నన్ను నడిపిన మార్గం నన్ను ఏం చేస్తుంది? గద్దిస్తుంది. గద్దించడం వల్ల ఏమైంది? నేను తప్పిపోవాలి. మళ్ళీ వచ్చేసిన
తప్పిపోయినట్టుగా కొంచెం తొట్టిల్లిపాటు జరిగిన మళ్ళీ వచ్చి ఏం చేశాను, వాళ్ళు నేర్పిన మార్గంలోనే ఉన్నాను. అందుకే దేవుడు సామెతల గ్రంథంలో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పండి, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడంటే మరి మనం ఏం చేయాలి అంటే నా సాక్ష్యం చెప్పిన మరి వాక్యానుసారంగా దేవుడు ఏం చెబుతుండే, ఏం చేయాలంటే ద్వితీయోపదేశకాండం 6 ఏమండి అదేనా, ద్వితీయోపదేశకాండం 6:6కి వెళితే అక్కడ ఈ బాల్య దినాల్లో మనం ఏం చేయాలో, ముందుగా మనం ఏం చేయాలి, వాళ్ళకి ఆ త్రోవ నేర్పాలంటే ముందు మనమేం చేయాలి అంటున్నాడు. నేడు దేవుడు అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు మాటలు ముందుగా నీ హృదయంలో నా హృదయంలో, ఏమండి నీ హృదయంలో నా హృదయంలో ఆయన ఇచ్చిన మాటలు ముందు మన హృదయంలో ఉండాలి. వాటిని ఏం చేయాలా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, చూసారా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మనం ఏం చేయాలి, మాట్లాడాలి. అలాంటి పరిస్థితి నా జీవితంలో జరిగింది బాల్యంలో. మరి ఇప్పుడు దేవుడు చెప్పే మాటలు మనం ముందుగా వినాలి. అప్పుడు మా అమ్మ విన్నది, ఆ దేవుని ఆంతర్యం, ఆ పరమార్థం తెలుసుకున్నది, నా బిడ్డను కూడా ఆ మార్గంలో నడపాలి అన్నది నన్ను తీర్మానం చేసుకుంది, సేవకి అర్పించుకుంది.